I hate love. I can't love. I can't live with you. కానీ స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది. తన ఫోన్కి కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేస్తున్నారు. స్వాతి ఫోటో తన ఫోన్ నెంబర్ నాకు వాట్సాప్ చేయి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ గౌతమ్, ఉంటాను. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నాయనుకుంటే సడన్ గా కొన్ని మనకి రివర్స్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పటికి నేను చెప్తున్నాను అన్నమాట, నీకు నువ్వే వినలేదు. ఏ విషయం తేజ? అమ్మకి డోస్ పెంచితే ప్రాబ్లం అవుతుందని చెప్పానా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ ఎక్స్ట్రా డోస్ వల్లే అమ్మకి తల తిరగడం, తలపోటు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతవరకు మత్తు దిగనే లేదు. అసలు తప్పు చేశాం మధు. డోస్ పెంచకుండా ఉండాల్సింది, లేదంటే ఈ పాటికి అమ్మ సంతకం పెట్టేసేది. అయ్యో తేజ, నువ్వు చాలా అమాయకుడివి. నీకింకా అసలు విషయం అర్థం కాలేదు. మీ అమ్మ మరీ అంత పిచ్చిదే అనుకున్నావా? మనం డోస్ పెంచడం వల్ల మీ అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బ్యాంక్ లోన్ కోసం సైన్ చేయమన్నప్పుడే మీ అమ్మకి ప్రాబ్లం అర్థమైంది. అందుకే కావాలని కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్ట్ చేసి మరీ పడిపోయింది. నిజమా? నిజం తేజ, నేను చూశాను. డోస్ పెంచినా అమ్మ ఇంత తెలివితో ఉందా? మీ అమ్మ నన్నింకా పూర్తిగా నమ్మలేదు తేజ, అందుకే సంతకం చేయలేదు. నమ్మిస్తాను, చూస్తూ ఉండు. అమ్మ నేను మళ్ళీ అడిగిరానా సంతకం చేయమని? ఇప్పుడొద్దు తేజ, టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. అయినా సంతకం పెట్టకుండా మీ అమ్మ ఎక్కడికి పోతుంది? ఖచ్చితంగా సైన్ చేసి తీరాల్సిందే. చేపించేలాగా నేను చేస్తాను. నాకు మళ్ళీ మీ మొహాలు చూపించొద్దు, దయచేసి వెళ్ళిపోండి. అసలు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్తుంటే నన్ను బయటికి రమ్మంటావేంట్రా? దయచేసి వెళ్ళిపోండి. నీ విషయంలో నేనేం తప్పు చేశానని నేను నీ కొడుకునే కాదన్నావు. కనీసం నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోమన్నావు. ఇప్పటికీ నీ మాటలు నా మనసుని ముక్కలు చేస్తున్నాయమ్మా. యష్, భోజనం చేద్దురా. వద్దు, నాకు ఆకలిగా లేదు. రానా భోంచేద్దాం. నాకు తినబుద్ధి కావడం లేదు రిషి. నువ్వు తింటేనే కానీ మేం తినం అసలా. నేను తర్వాత తింటాను, మీరు వెళ్ళి తినండి. అది కాదు యష్. ప్లీజ్ సింధు, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. పిల్లలు రండి. రిషి, శశి, మీరు కాసేపు వెయిట్ చేయండి. మీ నాన్న మీతో కలిసి భోజనం చేసేలా నేను చేస్తాను. సరే అమ్మా. మావయ్య, ఏంటమ్మా? వాళ్ళ అమ్మేదో అందని అదే మనసులో పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తూ యష్ బాధపడుతున్నాడు. యష్ మళ్ళీ నార్మల్ అవ్వాలి మావయ్య, లేదంటే వాళ్ళ నాన్న అలా డల్గా ఉండడం చూసి పిల్లలు కూడా ఫీల్ అవుతున్నారు.
ఏదో ఒకటి చేయండి మావయ్య. ఏం చేయాలమ్మా? మీ అమ్మ మూర్ఖురాలరా అని వాడికి ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ వాడు వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పమ్మా? తేజ కాల్ చేసి యష్తో మాట్లాడమని చెప్పండి. వీలైతే ఆ అత్తయ్య కూడా యష్తో మాట్లాడేలా చూడమనండి. అత్తయ్య మాట్లాడితే యష్ బాధపడడు. సరే అమ్మా. ఏంటి మధు, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా? వర్కే లేదు తేజ, మనకి అమౌంట్ ఎంత క్రెడిట్ అయిందో చూస్తున్నాను. ఓ, ఎంత క్రెడిట్ అయింది? అది మధు, నాన్న మళ్ళీ కాల్ చేస్తున్నారు. అమ్మ గురించి అడిగితే ఏమని చెప్పి మేనేజ్ చేద్దాం? ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయి తేజ. మావయ్య గారు మాట్లాడిన దాన్ని బట్టి ఏం చెప్పాలో అప్పుడు ఆలోచిద్దాం. స్పీకర్ ఆన్ చేయి. సరే. ఏరా, నేను నీకు కాల్ చేయడమే గాని నువ్వు నాకు కాల్ చేయవా? మీ అమ్మ నన్ను కాదనుకుంది, నువ్వు కూడా ఈ నాన్నను వద్దనుకుంటున్నావా? చచా, అలా ఎలా మిమ్మల్ని వద్దనుకుంటాను నాన్న. నాకు మీరు అమ్మ ఇద్దరూ కావాలి. కావాలనుకున్నప్పుడు కనీసం ఈ నాన్న మీద గౌరవం చూపించాలి కదరా. అట్లీస్ట్ మీ తమ్ముడికైనా కాల్ చేయాలి కదరా. అక్కడ మీ అమ్మ నా మాటలకి ఇక్కడ వీడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అన్నవయుండి నీకు తమ్ముని ఓదార్చాలనే జ్ఞానం కూడా లేదారా? మీ అమ్మకి నువ్వైనా చెప్పొచ్చు కదరా. యష్తో ఫోన్లో మాట్లాడించాలి కదా. ఎందుకురా, ఎందుకు నువ్వు బాధ్యతగా ఉండట్లేదు? నాన్న, తమ్ముడు గురించి అమ్మకి నేను చెప్పకుండా ఎలా ఉంటాను నాన్న? చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను. నాతో కూడా అమ్మ సరిగ్గా మాట్లాడడం లేదు. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? అక్కడ తమ్ముడే కాదు, ఇక్కడ వాడిని అన్నందుకు నేను కూడా బాధపడుతున్నాను తెలుసా? సరే, మీ అమ్మ గొడవ నాకెందుకు గాని నీ తమ్ముడికి నువ్వు కాల్ చేసి బాధపడొద్దని చెప్పరా? మీ అమ్మ వల్ల అందరికీ బాధలే తప్ప సంతోషం ఎలాగూ దొరకదు. కనీసం ఇక్కడ ఉన్న వాళ్లతో అయినా నీ తమ్ముణ్ణి హ్యాపీగా ఉండమని చెప్పు. చెప్తావా? అయ్యో, మీరు చెప్పిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను నాన్న? తమ్ముడికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. త్వరగా చెప్పు. ఉంటాను. విన్నావు కదా నాన్నేమన్నారు? ఇప్పుడేం చేద్దాం? సరే, ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి, యష్కి కాల్ చేస్తాను. వదిన ఫోన్ చేస్తుందేంటి? అమ్మకి నా మీద కోపం తగ్గినట్టుంది. వదిన, అమ్మకి నా మీద కోపం పోయిందా? నేను బయలుదేరి అక్కడికి వచ్చేనా? మరిది గారు, మీరింకా అత్తయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నారా? నేను ముందే చెప్పాను కదా, అత్తయ్య చాలా డిస్టర్బ్గా ఉన్నారని. మీరు అత్తయ్య మాటలు అస్సలు పట్టించుకోకండి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను అత్తయ్యతో మాట్లాడాను. ఎందుకత్తయ్య మీ అబ్బాయిని పట్టుకొని నువ్వు నా కొడుకువి కాదు అని అన్నారు అని గొడవ పడ్డాను కూడా. మీ విషయంలో మీ అమ్మ కూడా తొందరపడ్డాను అని బాధపడ్డారు. అత్తయ్య మీ మీద కోపంగా ఉన్నారు అంతే. కానీ తన మాటల్లో మీ మీద ఎంత ప్రేముందో నాకు అర్థమైంది. అత్తయ్యకి నేను నచ్చ చెప్తాను మరిది గారు. ఈ విషయం గురించి మీరు మర్చిపోండి, ఓకేనా? థ్యాంక్స్ వదిన. అమ్మకి నువ్వే ఎలాగోలా నచ్చ చెప్పి అమ్మకి కోపం తగ్గించాలి ప్లీజ్. అలాగే మరిది గారు, ఆ విషయం మీరు నాకు చెప్పాలా? అది నా బాధ్యత. అప్పటికే నేను అత్తయ్యని కూల్ చేద్దామనుకునే టైంలో మీరు సరిగ్గా ఆ సింధుని తీసుకుని ఇక్కడికొచ్చారు. సింధు వచ్చాకే కదా అత్తయ్య పరిస్థితి ఇలా అయ్యింది. ఆ సింధుని వెంట పెట్టుకునొచ్చి మీరు అత్తయ్యతో మాట్లాడితే
ఆవిడికి కోపం రాదో చెప్పండి. నిజమే వదిన, సింధుని తీసుకొచ్చి తప్పు చేశాను. అత్తయ్య గారి కోపం గురించి మీకు తెలుసు కదా. నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది. నేను మీ గురించి ఈ రోజు కూడా మాట్లాడాను. అత్తయ్య నా మీద కోప్పడ్డారు కూడా. అయినా సరే నన్ను తిట్టినా అరిచినా మళ్ళీ రేపు కూడా మీ గురించే మాట్లాడతాను. మెల్లిగా మీ అమ్మ అర్థం చేసుకుంటారు. అత్తయ్య మాత్రం ఎన్ని రోజులని మీతో మాట్లాడకుండా ఉంటారు చెప్పండి. మీరు బాధపడి కంగారు పడి ఇక్కడికి మాత్రం దయచేసి రాకండి. అత్తయ్యని ఒప్పించి నేనే మీకు కాల్ చేస్తాను, అప్పుడు వద్దరు కాని. మీ అమ్మ గురించి ఆలోచిస్తూ మీరు బాధపడకండి మరిది గారు. అక్కడ మీ పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను నమ్మండి మరిది గారు, అంతా నేను చూసుకుంటాను కదా. సరే వదినా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రాజెక్ట్ పనులన్నీ బాగానే మూవ్ అవుతున్నాయి మరిది గారు. మనం అనుకున్న రీచ్ వస్తుంది. కంపెనీ జాగ్రత్త వదినా, ఉంటాను. అలాగే మరిది గారు, ఉంటాను. పిల్లలు నా గురించి వాళ్ళు భోంచేయకుండా ఉన్నారు. నాకు ఆకలిగా ఉంది, అందరం కలిసి భోంచేద్దాం, త్వరగా రండి. అబ్బబ్బబ్బా, ఏంట్రా నీ గోల? ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఫుల్గా ఆకలిగా ఉంది భాగ్యం. ఇందాక సింధు పిల్లలు వచ్చి అడిగితే నాకు ఆకలిగా లేదు, తినబుద్ధి కావడం లేదని అన్నావంట కదరా. మరి ఇప్పుడేంటి క్లాస్తో కంచాన్ని కొడుతూ కేకలు వేస్తున్నావు? నాకు అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. అందుకే తినాలని వచ్చాను నాన్న. రిషి, శశి, సారీ నాన్న. సారీ ఎందుకు నాన్న? మిమ్మల్ని ఆకలితో ఉంచాను కదా, అందుకు. మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. కలిసి తిందా ఉన్నారు కదా, రండి భోంచేద్దాం. ఇలా మీతో కలిసి ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. నానమ్మ దగ్గరకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మీరు మాతో హ్యాపీగా లేరు, ఎప్పుడు డల్గానే ఉంటున్నారు అసలు. మీరు నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటారో తెలుసా? అలాగా, ఓకే. నేను ఇక నుంచి మీరు కోరుకున్నట్టుగా హ్యాపీగానే ఉంటాను, సరేనా? డల్గా అస్సలు ఉండను. ప్రామిస్? ప్రామిస్. అయితే మీరే మాకు భోజనం తినిపించాలి. సరే. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రేష్. ఒరే మనవడా, నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా ఒక ముద్ద పెట్టు. అమ్మా, రేష్, నీ పిల్లలకు బామ్మకేనా? నాకు తినిపించవా? నేను నీ తండ్రిని కదరా. రండన్నా.
నాన్న అమ్మకి కూడా తినిపించు. రాసిందు కూర్చో. యష్ ఇంత హ్యాపీగా ఉన్నాడంటే ఆ మధు అత్తయ్యని కలవాలన్న ఆలోచన యష్కి రాకుండా ఏదో మాయ చేసిందన్నమాట. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలియటం లేదు. అసలు ఏదో తప్పు జరుగుతుందని నా అంతరాత్మ చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆస్తి పేపర్స్, యష్ షేర్ పేపర్స్ ఆ మధు దగ్గర ఉండటం మంచిది కాదు. ఈ రోజంటే ఎలాగోలాగా సంతకం చేయకుండా తప్పించుకున్నాను. కానీ రేపు మళ్ళీ వచ్చి సంతకం పెట్టమంటే అప్పుడేం చెయ్యాలి? దాని సంగతి తేల్చే వరకు ఆ బ్యాంక్ లోన్ రాకుండా ఆపాలి. దాని దగ్గరున్న ఆస్తి పేపర్స్ ఎలాగోలాగా ఎత్తుకొచ్చేయాలి. ఈ ఆస్తి పేపర్లో దొంగ మొహం ఎక్కడ పెట్టి చచ్చింటుంది? ఏ పేపర్లే ఎప్పుడు చెప్తాను నీ సంగతి. ఇక ప్రాజెక్ట్ ఎలా చేస్తావో నేను చూస్తాను. ఏదో ఒక విధంగా ఈ ఆస్తి పేపర్లు తీసుకొని ఇంట్లో నుంచి ఎస్కేప్ అవ్వాలి.
తెలిసి రాక్షసి నేను బయటికి వెళ్తానని రౌడీలను కాపలాగా పెట్టిందేమో. వీళ్ళకు దొరకకూడదు. ఎక్కడ పెడదాం? కృష్ణయ్య, నా ఇంటిని, నా ఆస్తిని నువ్వే కాపాడాలి. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఆ రాక్షసికి దొరకకూడదు. నువ్వే చూసుకో తండ్రి. రే, ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా? సార్, మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. ఎంతో విలువైన మా ఆస్తి పేపర్స్, షేర్ పేపర్స్ అన్నీ పోయాయి సార్. తేజ, ఎవరికి కాల్ చేస్తున్నా? పోలీసులకి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. అది నా తల పగలగొట్టి నన్ను చంపాలని చూస్తుంది.